హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అంతా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. thumbnail చూస్తే మీకు అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటి అనేసి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే చెప్పాను. మనందరం కూడా వంట అనేసరికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంత కష్టమైన పని కూడా ఇష్టంగా చేసుకున్నాము అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇష్టంగా అంటే కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నమాట. వంటకి కూడా ప్లాన్ చేసుకోవాలంటే ప్రతి పనికి ప్లాన్ చేసుకున్నట్లయితే మన పనులన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయండి. మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అలాగే హడావిడి లేకుండా చాలా కూల్గా అయితే మన పనులన్నీ కూడా చేసుకోవచ్చండి. వంట పని చేయడం ఇంత ఈజీ అంటారు నిజంగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీతో చెప్పాలి అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి. ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వంటగదిలో పనులన్నీ హడావిడి లేకుండా చేసుకోవడానికి ప్లానింగ్ చాలా అవసరం అని చెప్పాను కదా. దానిలో భాగంగా ఫస్ట్ మనం అందరం ప్రిపేర్ చేసుకోవాల్సింది వీక్లీ మీల్ ప్లాన్. మనం ఆ వీక్ అంతా కూడా ఏంటి వంటలు చేయాలి అనుకుంటున్నామో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మండే టు సాటర్డే ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి నీట్గా ఇంకా టెన్షన్ లేకుండా ఏ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, లంచ్లో ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలని ఆలోచన చేయకుండా చక్కగా ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ రోజు మనం ఏం చేయాలనుకున్నది ముందుగా మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనకు కూడా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఆ వీక్ మొత్తం మనం ఏదైతే రెసిపీస్ అనుకుంటున్నామో వాటికి సంబంధించిన వెజిటేబుల్స్ మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోవడం అది పాడవడం కాకుండా ఆ వీక్లో మనం ఏవైతే వండాలనుకుంటున్నామో అలా తెచ్చుకొని ఇలా చక్కగా వాష్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి ముందుగా అన్నీ కూడా. ఈ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా ఇలా వేరేగా పెట్టుకుంటాం కదా. ఈ పచ్చి ఆకుకూరలు కానీ, కరివేపాకు, కొత్తిమీర కానీ అవి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా టిష్యూ కానీ, న్యూస్ పేపర్ కానీ వేస్తాయి. అది చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనందరికీ డే మొత్తం టైం ఉన్నా కూడా మార్నింగ్ టైం చాలా ఇంపార్టెంట్. ఒక్క 5 మినిట్స్ వేస్ట్ చేసినా కూడా మనకి పిల్లల క్యారేజీలు ప్రిపేర్ చేయడం అన్నీ కూడా లేట్ అయిపోతుంటాయి. అందుకని చెప్పి మనం కూరగాయలు తెచ్చుకున్న వెంటనే చక్కగా పసుపు, ఉప్పు, నీళ్ళతో కడిగి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి. మనకి మళ్ళీ మార్నింగ్ లేచి కడగాల్సిన పని ఉండదు. మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ టిప్ ఫాలో అవ్వండి. హౌస్ వైఫ్స్కి పెద్ద టాస్క్ ఏంటంటే మార్నింగ్ క్యారేజ్ ప్రిపేర్ చేయడం అండి. లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, పిల్లల్ని రెడీ చేయడం అంతా కూడా చాలా హడావిడి కదా. అలా హడావిడి లేకుండా మనం అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవాలంటే మనం నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే ఏం చేయాలి అనుకుంటున్నామో ఇలా నైటే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక కుక్కర్లో పప్పు వేసుకున్నాను. అలాగే ఇంకొక కుక్కర్లో రైస్ వేసుకున్నాను. ఇంకా మనం మార్నింగ్ వంట కోసం ప్రతిసారి ఫ్రిడ్జ్ తీయకుండా ఇలా వంటకు కావాల్సినవన్నీ కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం పొద్దున్న ఏ కర్రీ అయితే రెడీ చేయాలనుకుంటున్నామో అప్పటికప్పుడు కోసేవి అయితే పర్వాలేదు. ఇలాంటి చిక్కుళ్ళు, దొండకాయ ఇలాంటివన్నీ కూడా మనకి లేట్ అవుతుంది కదా. నైట్ ఇవన్నీ కూడా చక్కగా తీసేసుకొని ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి వంట అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే కూరగాయలు కట్ చేసేటప్పుడు కింద అంతా కూడా గజిబిజి అయిపోతుంది కదండి. అది మళ్ళీ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం మనకు ఒక టైం వేస్ట్. ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా ఉంటే మనం కూరగాయలు కట్ చేసే తొక్కు కానీ, ఆనియన్స్, చెత్త అన్నీ కూడా ఇలా వేసుకుంటే చక్కగా ఇది డస్ట్బిన్లో వేసుకున్నాం అనుకోండి మనకు నీట్గా ఉంటుంది. మన టైం సేవ్ అవుతుంది. మళ్ళీ ఆ ఏరియా అంతా క్లీన్ చేయాలన్న పని కూడా తగ్గుతుందనమాట. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాల్సిన చాలా మంచి అలవాటు అండి ఇదైతే మాత్రం. మనకి నైట్ వంటగదిలో ఉన్న పనులన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ టాప్, అలాగే స్టవ్, సింక్ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదైతే చాలా మంచి అలవాటు. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల మనకి చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్ రావడమే కాకుండా బొద్దింకలు, పురుగులు అవన్నీ వచ్చే సమస్య కూడా ఉండదు. ఎందుకంటే నైటే కదా మన అంట్లు, పాత్రలు అవన్నీ ఉంటే అవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే మార్నింగ్ మనం ఫ్రెష్గా వంటగదిలోకి వచ్చేసరికి మన మూడ్ కూడా చాలా బాగుండి వంటంతా హ్యాపీగా ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకొక టిప్ అండి, మనం నైట్ పెట్టుకున్నాం కదా, పొద్దున్న ఏం వండాలి అనుకుంటున్నామో ఒక కుక్కర్లో రైస్ అలాగే పప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దానిలో వాటర్ వేయాలంటే ప్యూరిటీలో వాటర్ పడుతుంటాం. అది చాలా చిన్నదారి వస్తుంది. అది మనకు ఒక టైం వేస్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నైటే మనం ఒక బిందెతో నీళ్ళు ఇలా పట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి టైం చాలా సేవ్ అవుతుందన్నమాట. ఇంకా మనం పప్పు వండేటప్పుడు అందరూ కూడా కొంచెం హడావిడిలో ఎక్కువ వాటర్ అది వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల మనకి ఆ కుక్కర్ పొంగిపోయి స్టవ్ మీద అంతా పడి కుక్కర్ కూడా పాడవుతుంది. అలా కాకుండా పప్పుకి ఎంత సరిపడా నీళ్ళు ఉంటాయో అంత కరెక్ట్గా వేసుకోవడం వల్ల అవి కరెక్ట్గా ఉడికి పొంగిపోకుండా స్టవ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. అలాగే కుక్కర్లు కూడా పాడవకుండా ఉంటాయన్నమాట.
అలాగే ఇంకొక టైం సేవింగ్ టిప్ అనమాట. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. చింతపండు మనం సాంబార్‌లోకి గానీ, పప్పులోకి గానీ ఏవైనా వేయాలనుకుంటే అప్పటికప్పుడు నానాలంటే చాలా టైం పడుతుంది కదా! కొంచెం వేడి నీళ్ళు వేసామనుకోండి అవి తొందరగా నానుతుందనమాట. మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఈ టిప్ తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇంకొక మంచి టిప్ అండి. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోస ఇలా సెపరేట్‌గా బ్యాటర్ అయితే మనం వేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఒకటేసారి ఒకటే బ్యాటర్‌తో మనం ఇడ్లీ, దోస, ఊతప్పం అన్నీ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేసి ఇప్పుడు చూపిస్తాను. మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దానికి 2 గ్లాసుల మనం రేషన్ రైస్ వేసుకుంటే చాలా బావుంటాయి. 2 గ్లాసుల రేషన్ రైస్ అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసి బాగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్‌తోనే పావంతు సగ్గుబియ్యం, పావు వంతు అటుకులు వేసి సెపరేట్‌గా ఇలా నానబెట్టుకోవాలన్నమాట. ఇవి ఒక 6-7 అవర్స్ నానిన తర్వాత మనం చక్కగా వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం, మినపప్పుని పేస్ట్ చేసి తర్వాత అటుకులు, సగ్గుబియ్యం వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ చేసుకోవాలి. చక్కగా ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత చూసారు కదా! ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. లూజ్‌గా చేసుకున్నాం అనుకోండి మనకి ఇడ్లీకి సరిపోదు. ఓన్లీ దోస వరకే వస్తుంది. మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇలా సైడ్‌కి తీసుకొని దాంట్లో సాల్ట్ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి కలుపుకుంటే ముద్ద పాడవుతుంది కదా! మనం ఇడ్లీ చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే దోస వేసుకోవాలనుకుంటే దోస బ్యాటర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా! అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నేను దోస కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా దోసలు అన్నీ కూడా ఇదే ఒక్క బ్యాటర్‌తో వేసుకోవచ్చు. నేను వేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వచ్చాయంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా. ఇందులో లాస్ట్‌లో కలిపేటప్పుడు చిన్న షుగర్ వేసుకున్నాననుకోండి మంచి కలర్ వస్తాయి. మనకి రెస్టారెంట్‌లో, హోటల్స్‌లో వచ్చి కలర్ ఉంటాయి కదా! అలా షుగర్ వేసుకుంటే మనకు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇదే బ్యాటర్‌తో చక్కగా నార్మల్ దోస చేసుకోవచ్చు, సెట్ దోస వేసుకోవచ్చు, ఎగ్ దోస వేసుకోవచ్చు. ఇంకా మన ఆప్షన్ అనమాట. ఒక్క బ్యాటర్‌తో మనం వీక్ అంతా కూడా రకరకాల డిషెస్ వెరైటీలు చేసుకోవచ్చనమాట. ఇదే బ్యాటర్‌ని కొంచెం గట్టిగా కలిపితే మనం ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే బ్యాటర్‌లో ఊతప్పం చేసుకోవచ్చు. ఇలా మంచిగా చేసుకోవచ్చనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అనేది మనందరం కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. మన ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి డబ్బాలన్నీ చెక్ చేయాలి. ఏమున్నాయి, ఏం లేవనేసి. లేని వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. అలా రీఫిల్ చేసుకోవడం వల్ల మనం మార్నింగ్ వంట చేసే హడావిడిలో ఆ ఐటెం లేదనుకోండి మళ్ళీ అది రీఫిల్ చేసుకోవడం అవన్నీ కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ముందుగానే అన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుందనమాట. ఈ టిప్ కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకొక మంచి టిప్ అండి. ఇప్పుడైతే అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ చాలా పెరిగింది కదా! ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఫుడ్ తినడానికి ఎక్కువగా నచ్చట్లేదు. అలాగే తక్కువ ఆయిల్ యూజ్ చేసి వంటలు చేస్తున్నారు. అందులో భాగంగా దోసలు అందరికీ తినాలనుంటుంది. కానీ ఆయిల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి దోసలు కొంచెం తక్కువగా తీసుకుంటారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో సగం వరకు ఆయిల్, సగం వరకు వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేయాలి. మనం దోస వేసే ప్రతిసారి కూడా 2 బాగా మిక్స్ చేసి ఇలా స్ప్రే చేయాలి. ఎందుకంటే వాటర్‌లో ఆయిల్ కలదు గనుక ఆయిలు, వాటర్ మళ్ళీ సెపరేట్ అయిపోతుంది. ప్రతిసారి కూడా ఇలా షేక్ చేసి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి దోసకి చాలా తక్కువ ఆయిల్ పట్టి దోసలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మనకి దోసలు మిస్ అయ్యేవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకుండా చక్కగా హ్యాపీగా తినొచ్చు. అలాగే దోసల్లోకని చెప్పేసి నేను ఇలా ప్రీమిక్స్ చట్నీ పౌడర్ చేసుకున్నానండి. ఈ చట్నీ పౌడర్ కూడా చాలా బాగుంటుందండి. మనం చట్నీ చేసుకునేటప్పుడు ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఈ రెసిపీ మీకు తర్వాత నేను పోస్ట్ చేస్తాను. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా మనం పౌడర్‌లా కూడా తినొచ్చు. లేదంటే కొంచెం వాటర్ వేసుకుంటే చట్నీలా అవుతుంది. చాలా బాగుంటుందండి. వర్కింగ్ ఉమెన్స్‌కి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ అన్నీ కూడా. ఇలాంటి రెసిపీస్ అన్నీ నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకొక ప్రీమిక్స్ కూడా ఉందండి. ఇదైతే ఇంకా చాలా బెటర్ అని చెప్పాలి. ఇది ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్. ఇడ్లీకే కాదు దోస ప్రీమిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను రెసిపీస్ మీకు షేర్ చేస్తాను. ఇడ్లీ ప్రీమిక్స్ ఏంటి? ఇడ్లీలు బాగా వస్తాయా? నిజంగానా అనుకుంటున్నారా? తప్పకుండా చాలా బాగా వస్తాయండి. ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకొక మంచి టిప్ అండి. మనం పోపుల పెట్టెలో పోపులకు సంబంధించిన సామాన్లన్నీ కూడా ఇలా పెట్టుకుంటాం కదా! ఇలా మనం పోపుల పెట్టెలో అరేంజ్ చేసుకునేటప్పుడు పొద్దున హడావిడిలో వాటినైతే చిందరవందర చేయడం తప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ హడావిడిలో మన చేతికి ఏది దొరికితే అది ఇలా వేసేస్తుంటాం. అలా కాకుండా ఇది కూడా నీట్‌గా ఉండడానికి మన టైం సేవ్ అవ్వడానికి నేనేం చేస్తానంటే ఒక కంటైనర్ తీసుకొని మనకి ఏం అవసరం పోపుల కోసం కామన్‌గా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇవైతే కామన్‌గా మనం ప్రతి
వాటికి పోపులు అయితే వేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక జార్లో వేసుకొని మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా ఇవన్నీ కూడా వేయాల్సిన పని లేకుండా, ఆ పోపుల డబ్బా చిందరవందర అయ్యే పని లేకుండా మనం ఒక స్పూన్ పోపు ఇలా వేసుకున్నాం అనుకోండి, మన వంట పని ఈజీ అవుతుంది, మన టైం సేవ్ అవుతుంది, అలాగే మన పోపులు పెట్టి కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి టిప్ అండి, మనం చపాతీ చేసేటప్పుడు పిండి వత్తడానికి కోసం అని చెప్పేసి ఒక గిన్నెలో ఇలా పిండి వేసుకుంటాం, అది మళ్ళీ కొంచెం ఉండిపోవడం, మళ్ళీ అది అలా వేస్ట్ అవ్వడం అవుతుంది కదా. అలా కాకుండా మనం పిండి వత్తడానికి ఇలాంటి వేస్ట్ కంటైనర్ ఏవైనా ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఇందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత అవసరమైతే అంత వాడుకుంటాం, తర్వాత ఇలా డబ్బా మూత పెట్టి పెట్టేసుకుంటాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. మీరు కూడా తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. అలాగే చెప్పాను కదా, ఇలాగ దోశ వేసుకునేటప్పుడు ఈ స్ప్రే బాటిల్, ఇదే బాటిల్ని మనం చక్కగా చపాతీలు చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ యూస్ చేసి చక్కగా చపాతీలన్నీ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో. మనం టైం మేనేజ్ చేసుకోవాలి అంటే ఇలా ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చేసామనుకోండి, హడావుడి లేకుండా కూల్గా మన వంట పని, ఇంటి పని అంతా కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ప్లాన్గా చేసుకుంటే అన్ని పనులు చాలా ఈజీ అయిపోతాయి. అమ్మ బాబోయ్ ఇన్ని పనులా అనే ఆలోచన లేకుండా చాలా కూల్గా చేసేసి హాయిగా డే అంతా మనం కూర్చోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇవే కాదండి, ప్రతి హౌస్ వైఫ్ కూడా మనం వంట పని, ఇంటి పనే కాకుండా ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అని కూడా చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.